భార్య: ఏమండి, నేను బజారు వెళ్తూ ఉంటే నా వెనక ఎవడో ఆకతాయదవా తోటకు రా తోటకు రా అంటూ నా వెంట వస్తున్నాడండి. భర్త: నీకు అతడు వేసే కేక అర్థం కాక భయపడుతున్నావులే. అతడు తోటకూర అమ్ముకునేవాడై ఉంటాడు. శ్రీవల్లి: ఏమే పుష్ప, ఈ మధ్య నా ముఖం జిడ్డులా తయారై అందంగా కనిపించడం లేదే. ఏ సబ్బు వాడినా లాభం లేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పవే. పుష్ప: దానికంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం అంట్లు శుభ్రపరిచే సబ్బు నేను వాడాను. నా ముఖం చూడు, చంద్రబింబంలా మెరిచిపోతుంది. నీవు కూడా వాడావంటే నీ ముఖం సూర్యబింబంలా దగదగా మెరిచిపోతుందే. ఆఫీసు నుండి చికాకుగా వచ్చిన భర్తను భార్య అడిగింది. భార్య: ఏమైందండి, ఆఫీసులో ఏమన్నా ప్రాబ్లమా? భర్త: మా పాలిటీ అయోమయం బాసు ఉన్నాడు కదా, రోజు ఫుడ్ తినడు, క్వశ్చన్సులు తింటాడు. చెట్టు ముందా, ఇత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అని అడిగి బుర్ర తింటాడు. భార్య: ఆయన ఒక్కడు, మీ ఆఫీసులో ఇంతమంది ఆ అయోమయం వేసే ప్రశ్నలు ఆపలేరా? భర్త: అబ్బా, ఏం చేయాలో అర్థం కావటం లేదు. స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా, తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ డే చాలా సంతోషంగా భర్త ఇంటికి వస్తాడు. భార్య: చాలా హుషారుగా ఉన్నారు, అయోమయం ప్రాబ్లం అయిందా? భర్త: అవటం కాదు, మా భయానికి ఏరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నాడు. భార్య: ఏం చేశారేమిటి? భర్త: ఆ అయోమయం బాసు వచ్చే ముందు అందరం కలిసి ఈరోజు పేపర్ చూశారా, ఎంత దారుణం జరిగింది. బాసు అడ్డమైన డౌట్లు అడుగుతున్నాడని ఎంప్లాయీస్ అందరూ కలిసి అతను తినే ఫుడ్లో మాటలు పోయే టాబ్లెట్ కలిపి పెట్టారంట. దాంతో అతనికి మాటలు రావటం లేదు. అదిని మా బాసు భయంతో నాకు కూడా ఇలాగే జరుగుతుందని ఏరే బ్రాంచ్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే మేమందరం పేడ ఎరగడైపోయిందని పార్టీ చేసుకున్నాం.